మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనము. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము మనము జ్ఞాపకం చేసుకొని దేవుడు మన ఎడల చేసినటువంటి ఆశ్చర్య కార్యములను అన్ని జనులలో ప్రచురపరచాలి. మనము అనేక మందికి తెలియపరిచేటువంటి వారముగా ఉండాలి. ఈ భౌతిక సంబంధమైనటువంటి కార్యములు కానివ్వండి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, మాదిరి కలిగినటువంటి జీవితము, సాక్ష్యము కలిగినటువంటి జీవితము, దేవుడు వారిని విడిచిపెట్టలేదు అని ప్రతి దాని విషయంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు బిడ్డలముగా అలాగ జీవించేటువంటి వారముగా ఉండాలి. తద్వారాగా మనల్ని చూసి వారు దేవునిని మహిమపరిచేటువంటి వారుగా ఉంటారు. మనల ద్వారాగా దేవుడు మహిమపరచబడుతూ వస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మనము మహిమకరమైనటువంటి జీవితము జీవించాలి. సమస్త జన్మలలో ఆయన మహిమను ప్రచురించుడి. ఆయనకు మహిమ ఎలా వస్తుంది? ఆయనకు ఘనత ఎలా వస్తుంది? మనం ఎలా జీవిస్తూ ఉంటామో, ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి జీవితం మాదిరిగా జీవిస్తే ఆయనకు మహిమ వస్తుంది, ఆయనకు ఘనత వస్తుంది. మనము అలాగ జీవిస్తే దేవుడు మన ద్వారాగా ఘనపరచబడుతూ వస్తాడు. కాబట్టి అన్ని జనులలో జీవిస్తూ ఉంటాము, వారి మధ్య జీవిస్తూ ఉంటాము. ఎలా ఉండాలి? ప్రభుని యేసుక్రీస్తు వారు మనకి ఏమైతే బోధిస్తూ వచ్చినాడు, ఏమైతే సెలవిస్తూ వచ్చారో ఆ మాదిరికరముగా జీవించేటువంటి వారముగా ఉండాలి. అన్ని జనులకు వెలుగైనటువంటి జీవితము జీవించాలి. అన్ని జనులకు వాక్యానుసారముగా జీవించేటువంటి జీవితము ఉండాలి. అన్ని జనులలో మనము దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ మనము ప్రతిదినము ప్రతిరోజు దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఆ మహిమను అన్ని జనులలో అనేక మందికి ప్రచురము చేసేటువంటి వారముగా ఉండాలి. మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడు, ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చినాడు, ఎందుకు ఈ విధముగా మనల్ని తన యొక్క జీవ ఆయువును మనలో ఊది ఇలాగ ఉంచుతూ వస్తున్నాడు అనేది మనకు అర్థము కావాలి. ఎందుకు అనేది ప్రశ్న రావాలి. అన్ని జనులకు మన యొక్క జీవితము, క్రైస్తవ జీవితము ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎలా మహిమపరచాలో, అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారిని పరిచయం చేయటము కోసమే, రక్షణార్థమై వారిని రక్షణ మార్గమును తీసుకురావటము నిమిత్తమే దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి దేవుడు మనను ఏర్పాటు చేసుకొని రక్షణ ఇస్తూ వచ్చినాడు. గొప్పదైన రక్షణ ఇస్తూ వచ్చాడు. ఆ రక్షణ ద్వారాగా మనము మహిమకరంగా జీవించేటువంటి వారముగా ఉండాలి. అనేక మందికి అన్ని జనులలో దేవునిని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఈ మహిమను అనేక మందికి ప్రచురము చేసేటువంటి వారముగా ఉండాలి. సమస్త జన్మలలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. సమస్త జన్మలలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురము చేయాలంట. మనము ఇలాగ క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పే జనాంగం ఉండాలి, అన్ని జనులు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము యోసేపు గారిని చూస్తాము. యోసేపు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని హస్తము తోడుగా ఉన్నది. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు అతని వర్ధిల్లప్ప చేస్తూ ఉన్నాడు, అతని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అంతకంతకు దేవునికరంగా ఉన్నాడు అని పరో సైన్యము చెబుతున్నటువంటి మాటలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగా చాలామంది భక్తులు ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితము, దేవుడు మనకు తోడుగా ఉండే విధానము అనేక ప్రజలు చూడాలి. దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి కార్యములు అనేక మంది చూడాలి. అనేక మంది చూసి అనేక మంది రక్షణ మార్గంలోనికి వచ్చేటువంటి వారుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు వీరిని విడిచిపెట్టలేడు అని అలాగా సాక్ష్యము కలిగినటువంటి జీవితముగా ఉండాలి.
ఇలాగ మనం అన్ని జనుల గురించి చెప్పుకుంటూ ఉంటుంటే ఒక వ్యక్తి మనకు గుర్తొస్తూ ఉంటాడు. చూడండి, అపొస్తలుల కార్యములో మనకు 9వ అధ్యాయములో ఇక్కడ మనము చూస్తాము 15వ వచనంలో పౌలు గారి గురించి రాయబడినటువంటి మాట. అందుకు ప్రభు, నీవు వెళ్ళము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామము వివరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. పౌలు గారి గురించినటువంటి మాటలు అన్ని జనులకు వెలుగుగా చేస్తూ వచ్చినాడు. అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుడు సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు, పాత్రగా దేవుడు చేసుకున్నాడు. పౌలు గారిని నిర్మించుకున్నాడు. అన్ని జనులను వారిని రక్షణ మార్గంలోనికి తీసుకురావటానికి, అన్ని జనాంగములో దేవుని యొక్క మహిమను ప్రచురము చేయటానికి, అన్ని జనాంగులను మార్చడానికి దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. సాధనమైనటువంటి పాత్రగా దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో మనం చూస్తే 18 నుంచి చూడండి, నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిల నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లుగా వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. పౌలు గారి గురించినటువంటి మాటలు, అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. అన్ని జనులు ఎంతో దేవుని సువార్త ప్రకటిస్తానికి వెళ్ళినటువంటి సందర్భాలలో వాళ్ళు గాయపరిచినటువంటి విధానము మనకు తెలుసు. అపొస్తలుడైన పౌలు గారిని ఎంతగానో కొట్టినటువంటి విధానము, రాళ్ళు రువ్వినటువంటి విధానము మనకు తెలుసు. వారి నుంచి నేను కాపాడుతాను, వారి నుంచి నేను భద్రం చేస్తాను, వారి నుంచి నేను సంరక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. ఎందుకు కాపాడుతారంట పౌలు గారిని? చూడండి, వారిని చీకటిల నుండి వెలుగులోనికి తీసుకురావటానికి, సాతాను అధికారంలో దేవుని వైపు తిరిగి విశ్వాసము చేత పాపక్షమాపణ కలిగి పరిశుద్ధపడినటువంటి స్వాస్థ్యములకు చేర్చడానికి పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. చీకటిలో నుంచి తప్పించడానికి, సాతాను అధికారం నుంచి తప్పించడానికి, అన్య జనాంగులను రక్షణ మార్గంలోనికి రావటానికి పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. పాపక్షమాపణ కలిగినటువంటి నిమిత్తము జీవించాలని, దేవుని బిడ్డలుగా స్వాస్థ్యంలోనికి రావాలని పౌలు గారిని అలాగా ఏర్పాటు చేసుకున్నాడంట, నిర్మించుకున్నాడంట. చూడండి, దేవుడు అనేక మంది బిడ్డలను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. అన్ని జనాంగులను రక్షణ మార్గంలోనికి రావడానికి ఆయా పాత్రలుగా దేవుడు మనలో కూడా ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ఇక్కడ పౌలు గారు దేవుని స్వరము విని అలాగా దేవుని పరిచర్య చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మనము అపొస్తలుడైన పౌలు మాదిరిగా జీవించమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అన్ని జనాంగానికి మనము సువార్తను ప్రకటించాలి. వెళ్ళి వారిని చీకటిల నుంచి, సాతాను అధికారం నుంచి వారిని వేరుపరచాలి. పరిశుద్ధమైనటువంటి స్వాస్థ్యంలోనికి వారిని నడిపించాలి. వారి పాపములను ఒప్పింప చేసేటువంటి వారముగా జీవించాలి అని ఉదయకాల సమయంలో అన్ని జనుల మధ్య వెళ్ళి మనము సువార్తను ప్రకటించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం 16వ అధ్యాయం 24వ వచనం, అన్ని జనులలో మీరు దేవుని కార్యములను, దేవుని మహిమపరచుడి. కాబట్టి అన్ని జనాంగముల మధ్య మనము మాదిరికరమైనటువంటి జీవితము, సాక్ష్యం కలిగినటువంటి జీవితము, వారి నిమిత్తమే మనము ఏర్పాటు చేయబడినటువంటి వారమును గుర్తెరిగి వారిని రక్షణ మార్గంలోనికి తెచ్చేటువంటి వారముగా ఉండాలి. వారిని సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి, చీకటిల నుంచి మనము తప్పించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను సద్వినియోగం చేసుకోవాలి. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటూ వచ్చినాడు. ఎందుకు? అన్ని జనులు చాలా తెలియనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు, తెలియనటువంటి దేవతలను మొక్కుతూ ఉన్నారు, మూగ బొమ్మలకు విగ్రహారాధన చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అది తెలుసుకొని పౌలు గారు ఒక పాత్రగా ఏర్పరచబడినటువంటి పాత్రగా ఉండి వారిని రక్షించుటకు సాధనమైనటువంటి వాడుగా ఉన్నాడు.
ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని కూడా సాధన పాత్రలుగా నియమించాలని, దేవుని మహిమపరచాలని, మన ద్వారాగా మహిమ పొందుకోవాలని దేవుడు ఆశతో చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అలాగ అపొస్తలుడైన పౌలు గారు మాదిరిగా జీవించాలని, మహిమకరంగా జీవించాలని, మహిమ తెచ్చేటువంటి వారముగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అందుకని మనను ఈ భూమి మీద సజీవంగా ఉంచుతూ వచ్చాడు. అలాంటి ప్రణాళికలను, ఉద్దేశములను గుర్తెరిగి ఆశ్చర్య కార్యములను మనం అనేక మందికి ప్రచురపరిచేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఇంకా మన గొంతుకులో ఊపిరి ఉంచుతూ వచ్చాడు. ఇలాగా దేవుని పరిచయ నిమిత్తము, దేవుని స్వార్థ నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా పాలి భాగస్తుడిగా ఉండాలని, నీవు కూడా దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి వారవుగా ఉండాలని, దేవునికి మహిమకరంగా జీవించాలని, మహిమ తెచ్చేటువంటి వాడివిగా జీవించాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను పెడచెవిని పెట్టకుండా వాక్యానుసారంగా వాక్యముతో నడిచేటువంటి వారముగా ఉండాలని దేవుడితో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభా. అన్ని జనులకు మేము కూడా మాదిరికరమైనటువంటి జీవితం జీవించడానికి కృపను దయచేయండి ప్రభా. మా జీవితంను మార్చండి ప్రభా. సువార్త కలిగినటువంటి జీవితము, పరిచర్య కలిగినటువంటి జీవితము, మీకు మహిమకరంగా జీవించేటువంటి జీవితము, మహిమ తెచ్చేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో బలమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి. వాక్యమైనటువంటి వారిని వారు మీ సేవ నిమిత్తము, మీ పరిచయ నిమిత్తం ముందుకు రావడానికి సహాయం చేయమని, కృప చూపిస్తారమని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.